వద్ద అపరిచితుడు. చాలా కాలం క్రితం కొమ్మారెడ్డి గ్రామంలో పేదరాశి పెద్దమ్మ అనే వృద్ధ మహిళ నివసించేది. ఆమె ఆ గ్రామానికి కథ చెప్పేది, వైద్యం చేసేది మరియు మరచిపోయిన జ్ఞానాన్ని కాపాడేది. ప్రతి సాయంత్రం ఆమె పురాతన శాపాలు, సంచరించే ఆత్మలు మరియు చీకటిలో దాగి ఉన్న మర్మమైన జీవుల కథలను చెబుతుండగా గ్రామస్తులు ఆమె చుట్టూ గుమ్మిగూడేవారు. ఒక రాత్రి గ్రామస్తులు ఆమె చుట్టూ కూర్చొని శ్రద్ధగా వింటుండగా కృష్ణ అనే యువకుడు ఎగతాళి చేశాడు. పెద్దమ్మ, ఇవి పిల్లలను భయపెట్టడానికి ఉద్దేశించిన కథలు. ఆత్మలు లేవు, శాపాలు లేవు. అవన్నీ అర్థం లేనివి. పెద్దమ్మ పదునైన కళ్ళు అగ్ని వెలుగులో మెరుస్తున్నాయి. ఆమె నవ్వింది. అలానా కృష్ణ, అప్పుడు నేను మీకు ఒక కథ చెబుతాను. ఇది కేవలం ఒక కథ కాదు, ఇక్కడే జరిగిన కథ, ఈ గ్రామంలోనే. జనం దగ్గరగా వాలారు. పెద్దమ్మ తన కథను ప్రారంభించింది. తలుపు వద్ద అపరిచితుడు. చాలా సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతను శివార్లలో సూర్యాస్తమయం తర్వాత ఎవరూ వెళ్ళడానికి సాహసించని పాత మర్రి చెట్టు దగ్గర నివసించేవాడు. ఒక రాత్రి రామయ్య తన భోజనం ముగించి నిద్రించడానికి సిద్ధమవుతుండగా తలుపు తట్టిన శబ్దం అతనికి వినిపించింది. ఎవరు? అతను పిలిచాడు. ఒక మృదువైన స్వరం. అయ్యా, నేను ఒక ప్రయాణికుణ్ణి. నేను చీకటిలో దారి తప్పిపోయాను. దయచేసి రాత్రికి నాకు విశ్రాంతి ఇవ్వండి అని సమాధానం ఇచ్చాడు. రామయ్య దయగల వ్యక్తి. కడుపులో ఉన్న అసౌకర్యాన్ని పట్టించుకోకుండా తలుపు తెరిచాడు. ఒక పొడవైన సన్నగా ఉన్న వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. అతని ముఖం నల్లని సాలువా కింద దాగి ఉంది. దీపం యొక్క మసక వెలుతురులో కూడా అతని కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. రామయ్య సంశయించాడు. ఈ వ్యక్తి గురించి ఏదో తప్పుగా అనిపిస్తుంది. కానీ అతను అతిథిని తిప్పి పంపలేకపోయాడు. లోపలికి రండి, అతను అయిష్టంగా అన్నాడు. ఆ వ్యక్తి లోపలికి అడుగుపెట్టాడు. అతని కదలికలు అసహజంగా సున్నితంగా ఉన్నాయి. అతను మంట దగ్గర కూర్చొని రామయ్య వైపు రెప్పపాటు చూపుతో చూస్తున్నాడు. రామయ్య తన అసౌకర్యాన్ని విస్మరించడానికి ప్రయత్నించాడు. మీకు ఆహారం కావాలా? అపరిచితుడు నవ్వుతూ పదునైన కోణాల దంతాలను బయటపెట్టాడు. లేదు, నేను నీలాంటి ఆహారం తినను. రామయ్య చేతులు వణుకుతున్నాయి. అతని గుండె దడదడలాడింది. మరి మీకు నీరు కావాలా? అపరిచితుడు నవ్వాడు. ఒక బోలుగా వింతైన శబ్దం. నేను నీరు కూడా తాగను. రామయ్య వెన్నెముకలో చలి వచ్చింది. అకస్మాత్తుగా అతనికి తన అమ్మమ్మ చెప్పిన పాత కథలు గుర్తుకు వచ్చాయి. చాలా కాలం క్రితం వేతాల్ అని పిలువబడే ఆత్మలు భూమిలో తిరుగుతున్నాయని చెప్పబడింది. అవి జీవించి లేవు, చనిపోను లేవు. వారు రాత్రిపూట బాధితులను కలిగి ఉండడానికి వెతుకుతూ ప్రయాణించారు. ఎవరైనా వారిని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తే వేతాల్ తెల్లవారుజామున వారి ఆత్మను తీసుకుంటుంది. రామయ్య గొంతు ఎండిపోయింది. అతను ఒక వేతాల్ని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను సూర్యోదయం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. లోతైన శ్వాస తీసుకుంటూ బలవంతంగా నవ్వాడు. అయ్యా, మీరు అలసిపోయి ఉంటారు. రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. వేతాల్ నవ్వు పెద్దదైంది. నేను ఉంటాను, కానీ ఒక షరతు మీద. రామయ్య ఇలా అన్నాడు. ఏంటా షరతు? నా ముందు నువ్వు నిద్రపోకూడదు. రామయ్య గుండె దాదాపు ఆగిపోయింది. అతను ఇది ముందే విన్నాడు. వేతాల్ నువ్వు నిద్రపోతున్నట్లు చూస్తే అది నీ ఆత్మను దొంగలించగలదు. కానీ అతను తిరస్కరించలేకపోయాడు. నేను నిద్రపోను అని అతను అన్నాడు. వేతాల్ వెనక్కి వంగి మెరుస్తున్న కళ్ళతో అతని వైపు చూశాడు. గంటలు గడిచాయి. దీపంలోని నూనె మినుకు మినుకుమంటుంది. మంటల చప్పుడు తప్ప ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రామయ్య కనురెప్పలు బరువెక్కాయి. అతని తల వాలిపోయింది. వేతాల్ గుసగుసలాడాడు. నిద్రపో రామయ్య, నిద్రపో అన్నాడు. రామయ్య ఉలిక్కిపడి మేల్కొన్నాడు. అతను నిద్రపోకూడదు. నిరాశతో తన అమ్మమ్మ ఒకసారి చెప్పిన విషయం అతనికి గుర్తుకు వచ్చింది. ఒక వేతాల్ తెలివైనది, కానీ దానిని దాని స్వంత స్వభావం ద్వారా బంధించవచ్చు. ధైర్యం కూడగట్టుకొని రామయ్య మాట్లాడాడు. అయ్యా, మనం విశ్రాంతి తీసుకునే ముందు నేను మిమ్మల్ని ఒక చిక్కు ప్రశ్న అడుగుతాను. ఒక చిక్కు ప్రశ్న? చూసారా, నాకు సమాధానం దొరక్కపోతే నేను నిద్రపోలేను. కాబట్టి మీరు దానిని పరిష్కరిస్తే నేను కళ్ళు మూసుకుంటాను అని రామయ్య అన్నాడు. వేతాల్ నవ్వాడు. చాలా బాగుంది, చెప్పు. రామయ్య లోతైన శ్వాస తీసుకున్నాడు. కళ్ళు ఉన్నప్పటికీ చూడలేనిది, నోరు ఉన్నప్పటికీ మాట్లాడలేనిది, పరిగెత్తేదే కానీ పాదాలను ఎప్పుడూ కదపనిది. వేతాల్ ముఖం చిట్లించాడు. అతను రామయ్య వైపు చూశాడు.
ఒక మోసపూరిత ప్రశ్న. ఒక మోసపూరిత ప్రశ్న కాదు. అని రామయ్య అన్నాడు. దానికి సమాధానం చెప్పు, నేను నిద్రపోతాను. వేతాల్ ముఖం కోపంగా ఉంది. అతను ఆలోచించాడు. నిమిషాలు గడిచాయి. తర్వాత 1 గంట. బయట ఆకాశం ప్రకాశవంతంగా మారడం ప్రారంభించింది. వేతాల్ కళ్ళు మెరిశాయి. అతను బుసలు కొడుతున్నాడు. నువ్వు నన్ను మోసం చేశావు మర్త్యుడా. రామయ్య దూకి తన తలుపు తెరిచాడు. ఉదయించే సూర్యుని మొదటి కిరణాలు ఇంట్లోకి ప్రవేశించాయి. వేతాల్ అరిచాడు. అతని నీడ అసహజంగా వక్రీకరించబడి కాంతికి వ్యతిరేకంగా తిరుగుతోంది. తరువాత చివరగా రక్తసిక్తమైన అరుపుతో అతను పొగలో అదృశ్యమయ్యాడు. రామయ్య ఊపిరి పీల్చుకుంటూ నేలపై కుప్పకూలిపోయాడు. అతను బతికిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అతను పాలిపోయి వణుకుతూ కనిపించాడు. అతను ఏమి జరిగిందో వారికి చెప్పినప్పుడు పెద్దమ్మను అతని ఇంటికి తనిఖీ చేయడానికి పిలిచారు. ఆమె అతని ఇంటి గుమ్మం వద్ద పవిత్ర పసుపు మరియు వేప ఆకులు ఉంచి ప్రార్థన చేసింది. వేతాల్ వెళ్ళిపోయింది అని ఆమె చెప్పింది. కానీ గుర్తుంచుకోండి, చీకటి పడిన తరువాత అపరిచితుడిని ఎప్పుడూ లోపలికి ఆహ్వానించవద్దు. ఆ రోజు నుండి గ్రామంలో ఎవ్వరూ మళ్ళీ అర్ధరాత్రి వారి తలుపు తెరవలేదు. పెద్దమ్మ కృష్ణ వైపు చూసింది. అతను ఇప్పుడు నిశ్శబ్దంగా మరియు పాలిపోయి కూర్చున్నాడు. చూసావా బాబు, ఇవి కేవలం కథలు కాదు, అవి హెచ్చరికలు. వాటిని తొలగించు మరియు మీరు వాటి సత్యాన్ని నేర్చుకోవచ్చు. కఠినమైన మార్గం అని ఆమె చెప్పింది. కృష్ణ ముఖం పాలిపోయింది. ఆ రాత్రి నుండి చీకటి పడిన తర్వాత తలుపు తట్టడం విన్నప్పుడల్లా అతను ఎప్పుడూ సమాధానం చెప్పకుండా చూసుకున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు అది కేవలం ప్రయాణికుడు కాదు, కొన్నిసార్లు అది వేరే విషయం లోపలికి అనుమతించబడడానికి వేచి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.